టాపిక్ చూద్దాం. దాట్ విల్ బి అవర్ సిక్స్త్ టాపిక్, టాస్క్ డల్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కు సంబంధించి పోలీసులు అంటేనే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండేది ఒకప్పుడు. గతంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్లో మిస్టరీను ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకొచ్చారు మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది. అయితే గత కొన్నేళ్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చిన్న చిన్న కేసులకే పరిమితమైపోయారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ లో పనిచేసే వారిపై అనేక అవినీతి ఆరోపణలు రావటం, ఫోన్ ట్యాపింగ్ లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా ఉండటం ఇటు కథ మొత్తాన్ని కూడా మళ్ళీ రివర్స్ కు తిప్పింది. ముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి ఆట కట్టించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో యాంటీ గూండా స్క్వాడ్ పనిచేసేది. అయితే నేరాలు పెరిగిపోతుండడం, క్రైమ్ జరుగుతున్న తీరులో మార్పులు రావడంతో వీటికి చెక్ పెట్టేందుకు నాడు పోలీస్ కమిషనర్గా పున్నయ్య ఉన్న సమయంలో చాలా ముందు చూపుతో అడ్వాన్స్డ్గా ఉండేలా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆయా డీసీపీ జోన్ల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేసేవి. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 డీసీపీ జోన్లుండగా ఆయా జోన్లకు అనుబంధంగా టాస్క్ ఫోర్స్ టీములు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, ప్రజారోగ్యంతో చెలగాటమాడేవారు ఇలాంటి వాటిలో పక్కాగా సమాచారాన్ని సేకరించడం, దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేయడం టాస్క్ ఫోర్స్ విధుల్లో ప్రధానమైంది. దాంతోపాటు సంచలనం సృష్టించే హత్యలు, దోపిడీలు, ఎక్స్టార్షన్స్, కిడ్నాప్లు, భూ కబ్జాలు ఇలాంటి నేరాలకు పాల్పడే ముఠాలను కూడా అరికట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు రౌడీ షీటర్లు, కమ్యూనల్ రౌడీ షీటర్లు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, గతంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారిపై నిరంతరం నిఘా పెట్టాల్సి ఉంటుంది. గతంలో టాస్క్ ఫోర్స్ టీములు మంచి విజయాలే సాధించాయి. ఎన్నో సంచలన కేసుల్లో మిస్టరీని ఛేదించాయి. పక్కా సాక్ష్యాలతో కరడుగట్టిన నేరస్తులను కటకటాల వెనక్కు పంపించాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన పలువురిని పట్టుకున్నాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అంటే ఒకప్పుడు ఉగ్రవాదులకు, రౌడీ షీటర్లకు, దొంగలకు హడల్. గజగజ వణికిపోయేవారు. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా వారి జాడ కనుక్కునేవారు, కటకటాల్లోకి నెట్టేవారు. వీరు సీన్లోకి దిగితే కష్టమే అనుకున్న ఓ ఉగ్రవాది 2005 అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ ఆఫీస్ టార్గెట్గా టెర్రరిస్ట్ ఆత్మాహుతి దాడి చేశాడంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నాటి దాడుల్లో సూసైడ్ బాంబర్ ఒక హోంగార్డ్ను బలి తీసుకున్నాడు. ఆ ఘటన హైదరాబాద్లో జరిగిన తొలి సూసైడ్ బాంబ్ అటాక్. టాస్క్ ఫోర్స్ అంటే అంతలా భయపడేవారు. రోజులు గడిచాయి, కాలం మారింది. మరిప్పుడు టాస్క్ ఫోర్స్ ఏం చేస్తోంది అంటే జస్ట్ నామ్కే వాస్తేగా మారిపోయింది అన్న వాదనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పెద్దగా సంచలనాలు లేవు, కేసులు లేవు, పట్టుకోవడాలు లేవు. కల్తీ సరుకులు, నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వారిని పట్టుకోవడం, చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్లు ఇలాంటి వాటికే పరిమితమయ్యారు. అసలు ఓల్డ్ సిటీలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తే ఈజీగా గుర్తించేవారు. అంతెందుకు, గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు నగరంలో ఏ మూలన ఏం జరిగినా కమ్యూనికేషన్ వ్యవస్థ పెద్దగా లేని రోజుల్లోనే చిటికెలో సమాచారం వచ్చేది. అప్పట్లో టాస్క్ ఫోర్స్ బృందాల్లో పనిచేసిన సిబ్బంది చాలా యాక్టివ్గా, స్ట్రాటజిక్ వ్యూహంతో ఉండేవారు. అందుకే ఎన్నో సెన్సేషనల్ కేసులు సాల్వ్ చేయడం ఈజీ అయింది. అసాంఘిక శక్తుల ఆట కట్టించాల్సిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో కొందరు వారితోనే జత కడుతుండడం సమస్యలను పెంచుతోంది. ముందుగానే ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం, లంచాలకు మరగడం వంటి ఆరోపణలుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర చాలా కీలకంగా ఉంది. తన కింద పనిచేసిన సిబ్బందితో అసాంఘిక కార్యక్రమాలు చేయించాడని ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకొచ్చింది. ఓ వ్యాపారవేత్తను టాస్క్ ఫోర్స్ పోలీసులు చేతనే కిడ్నాప్ చేసి షేర్లు బదలాయించాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఇక ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ప్రతి కదలికలపై నిఘా ఉంచి వారికి సంబంధించిన పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకోవడం, ఇలా వన్ సైడ్గా పనిచేయడం లాంటి కారణాలతో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులను పక్కకు పెట్టారా అన్న చర్చ కూడా నడుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెన్సేషనల్ కేసొస్తే ముందు రంగంలోకి దిగేది టాస్క్ ఫోర్సే. కానీ ఇప్పుడు అందుకు పూర్తిగా విరుద్ధంగా టాస్క్ ఫోర్స్ మారిపోయింది. ఎలాంటి కేసునైనా ఛేదించగలిగే సత్తా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు గతంలో ఉండేది.
నగర భద్రతలో గతంలో ఏ విధంగా పనిచేశారో మళ్లీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ విధంగా నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నమాట.